వారి ఉదయం లేవగానే భయం. ఐగుప్తు నాయకులు వస్తారేమో, యజమానులు వస్తారేమో, ఏం కొడతారో, ఏం పనప్ప చెప్తారో, ఇవాళ ఎన్ని బరువులు మాతో మోయిస్తారని దే లివ్డ్ ఇన్ ఫియర్. కొంతమంది మరి పుట్టినప్పటి నుంచి ఆ భయంతో బ్రతికారు. అని ఒక సమయం వచ్చింది, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తుని బయటకు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఫరో సైన్యం వెనకాల రావడానికి చేజ్ చేయడానికి ప్రయత్నం చేసిన ఎర్ర సముద్రం యొక్క మధ్యలో ఫరో సైన్యాన్ని దేవుడు ముంచిన తర్వాత దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, వారి శవాలు తేలాయంట. శవాలు కూడా దేవుడు కళ్ళారు చూపించాడు. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది అవిశ్వాసులు, మనలా కొంతమంది బలహీనలు ఉంటారేమో, ఏమో ఆ సముద్రంలో ఈదుకొని మళ్ళీ మా వెనకాల వస్తున్నారని భయపడతారని వారి కంటికి ఒక విజిబుల్ ప్రూఫ్ చూపించాడు. మిమ్మల్ని ఛేదించిన, మిమ్మల్ని బాధించిన, మిమ్మల్ని వెంటాడిన భయాలు నేను అన్నీ సమాధి చేశాడు. జల సమాధి. దేవుడు ఈ సంవత్సరం అంతా ఒకవేళ నిన్ను ఏదైనా భయాలు వెంటాడేయేమో, నిన్ను ఏ శత్రువు నిన్ను వేధించిందో, అపవాది వేటిని నీకు విరోధంగా వాడాడో, ప్రయోగించాడో, అవన్నిటి నుండి నీకు దేవుడు విడుదల అనుగ్రహించబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి? గతంలో నువ్వు దేనికి భయపడ్డావు, ఇక దాని కొరకు భయపడాల్సిన అవసరము, బికాస్ ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ విక్టరీ. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఆయన జయమిచ్చాడు.